రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీ నేతలేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. పగటిపూట బీసీల గొంతు కోసి బీజేపీ నాయకులు ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నదే బీజేపీ నాయకులేనని, వీరు బీసీ ద్రోహులని, వెన్నుపోటుదారులని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకుండా నోరు మూసుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఎగిరెగిరి పట్టడం హాస్యాస్పదంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశం ఈరోజు లక్ష్మణ్ గారు మీకు తెలియదని అడుగుతా ఉన్నా. బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి మీరు మన బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ఈ బిల్లుని ఆమోదింపజేయడంలో మీ చిత్తశుద్ధిని ఎందుకు ప్రదర్శించలేదని చెప్పనే ప్రశ్న ఏదో మన బీసీలో వస్తున్న వేళ బీజేపీకి సంబంధించిన మీరంతా కూడా బీసీ బిడ్డలు నరేంద్ర మోడీ గారి ముందు ఎందుకు నోరు మెదపలేదని చెప్పిన ప్రశ్న వస్తున్నటువంటి ఉత్పన్నమవుతున్న వేళ ఈరోజు మా రాహుల్ గాంధీ కుటుంబం పైన మాట్లాడుతున్నారు, మా రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతున్నారు. ఈరోజు మా శుద్ధ నిరసన కామారెడ్డి డిక్లరేషన్ కనుక్కున్న 42% రిజర్వేషన్ సంబంధించి చట్టాలు రూపొందించడం, రాజకీయ విద్య ఉద్యోగాలకు సంబంధించిన 2 బిల్లులు, 2018 పంచాయతీ చట్టాలు సవరిస్తూ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్, ఇవన్నీ మీకు కనిపిస్తలేవా? మీ కళ్ళకే చెప్పండి అడుగుతా ఉన్నా. చిత్తశుద్ధి లేదు భారతీయ జనతా పార్టీకి అంటున్నాం. అసెంబ్లీలో సయ్యన్నారు చట్టాలు రూపొందించినప్పుడు ఢిల్లీకి పంపించినాక నై అంటున్నారు. ఎందుకు ఈ ఊట తీసుకుని చెప్పని మా సూటి ప్రశ్నకి ఇప్పటికీ బీజేపీ సమానం చెప్పలేదు. రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి కూడా, గాంధీ కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారికి ఒకసారి ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చి వదులుకున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా ఒకసారి ప్రధానమంత్రి పదవి వస్తే వదులుకున్నటువంటి సందర్భం ఈరోజు మీరు మర్చిపోయారని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా నిజంగా బీజేపీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి 40% రిజర్వేషన్ ఇవ్వాలని, బీసీలకు తీరని అన్యాయం చేసింది ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీ అన్నమాట. జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, బీసీ బిడ్డలు అందరూ కూడా 3 రోజులు జంతర్ మంత్రి దగ్గర పడిగాపులు కాసి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని మీరు, ఇప్పించని మీరు ఈ రోజు ఈ ఎన్నికలకు ముందు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో సహితం కాదు.